తలను నరికింది. గా పోరడు మంచోడా, గట్టెట్ట మంచోడైతాడు. కామనాసిద్ధి మమ వశం కురుకురు స్వాహ. నాక్కూడా గాని పీకపాటంటే మస్తిష్టమన్నా, ఏదో మత్తుగా అనిపిస్తుంది. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. స్వరమాధురి అనేకమైన మంత్రాలను పలుకుతూ అక్కడే ఏర్పాటు చేయబడిన హోమగుండంలో మైసాక్షి, గుగ్గిలము, ఊదు కలగలిసిన పొగ దినుసులను వేస్తూ కూర్చుంది. కాకాలీరవ దేవతా విగ్రహంలో మార్పు చోటు చేసుకుంది. సన్నని సంగీత వాద్యాలు వినిపించసాగాయి. స్వరమాధురిలో ఆవేశం, ఉత్సుకత పెరిగాయి. గట్టిగా మంత్రాలను చదవడం ప్రారంభించింది. ఆమె శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంది. కామనాసిద్ధి మమ వశం కురుకురు స్వాహ అంటూ ఉవ్వెత్తున లేచి బలిపీఠం దగ్గర ఉన్న ఒక జంతువు తలను నరికింది. ఆ రక్తధారను ఒక కపాలంలో పట్టింది. దేవి, ఇదిగో నీ అనుగ్రహం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసి నిరాటంకంగా పూర్తయ్యేలా జీవించు అని అనుకుంటూ రక్తవర్ణ పుష్పాలను అమ్మవారి పాదాల వద్ద మంత్రోచ్చరణతో వేసింది. కుంభహారతి ఇచ్చి ప్రథమావరణ పూజాం సమర్పయామి అంటూ ఆవరణ పూజ చేయటం ప్రారంభించింది. గాళ్ళ మాటలు నీకేమైనా సమజైతున్నాయే అన్నాడు జలధారి. గాయంత తెల్వదాయేంది, నేనేమైనా పిచ్చిదాన్లాగా కనిపిస్తున్నానే అన్నా. గాళ్ళు గాని సోపతి గాని గురించి మాట్లాడుతుండ్రు అంది జలకన్య. గాన్కేమైంది, ఎక్కడనైనా తప్పిపోయిందా ఏంది అన్నాడు జలధారి. ఏందో తెలియదు, గా బోరగాని సోపతిగాడు గా పోరి ఇద్దరూ ఒకరిపై ఒకరికి మనసైంది. గాళ్ళిద్దరూ మనువాడాలనుకుండ్రు. మొన్నటిదాకా గీ పోరి మంచిగానే ఉండే, గీ మధ్యనే అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది. ఏమైందో ఏమో, నాకేమీ సమజైతలే అంది జలకన్య. అయితే గా పోరి కోసం గాని సోపత్గాన్ని తీసుకురమ్మంటావా అడిగాడు జలధారి. ఊరికే ఉండు, ఉండటోడి ఉండక దారిన పోయే పంచాయతీనంతా నెత్తిమీదేసుకుంటా అంటావెందుకు అంది జలకన్య. ప్రమద, మీ ఆడవాళ్ళ ఆలోచనలను అర్థం చేసుకోవడం మా వల్ల కాదు, నన్ను మాత్రం వదిలేయి అంటూ చేతులెత్తి నమస్కరించాడు మాయాధరుడు. గాడ చూడన్న, గా పోరగాడు ఆ పోరికి దండం పెడుతుండు అంటే తప్పంతా ఆ పోరందే అయ్యుంటది అంది జలకన్య. నిజమేనంట ఆవే. కనిపించి కనిపించినంత దూరంగా ఉన్న ప్రమదను, మాయాధరుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు జలధారి. అవుమల్లా, మీ మగాళ్ళంతా ఇంతేరా అన్నా. ఆ పోరి కోసం గా పోరగాడు సోపత్గాన్ని ఏదో చేసిండే, నాకు గాని మీదనే ఏదో కొడుతుంది అంది జలకన్య. మా మగాళ్ళే చేస్తారంటవా? మీ ఆడోళ్ళు గట్లా చెయ్యరంటవా అన్నాడు జలధారి. అన్నా, నేనెవర్ని అంది జలకన్య. నా బంగారు తల్లివి, నా సెల్లివి,
అన్నాడు జలధారి. నేను మంచిదాన్నా కాదా అడిగింది జలకన్య. ఎవరు చెప్పిండ్రే నువ్వు మంచిదానివి కాదని? ఆడి తలదీసి నీ కాళ్ళకాడేస్తా అన్నాడు జలధారి. ఇంకోటి అడుగుతా చెప్పరా అన్నా అంది జలకన్య. అడుగు అన్నాడు జలధారి. మన అమ్మ మంచిదేనా కాదా అడిగింది జలకన్య. తల గోక్కున్నాడు జలధారి. ఏందే అన్నా అడిగితే తల గోక్కుంటావే, చెప్పవే, మన అమ్మ మంచిదా కాదా అడిగింది జలకన్య. చెడ్డమ్మ ఎక్కడైనా ఉంటదా అన్నాడు జలధారి. పోని మన కులదేవత మంచిదా కాదా అడిగింది జలకన్య. దేవత చెడ్డదెలా అవుతుంది అన్నాడు జలధారి. మేమంతా ఎవరం అంది జలకన్య. నువ్వేమో చెల్లివి, ఇంకొకరు అమ్మ, మరొకరు దేవత అన్నాడు జలధారి. ఓసి పిచ్చోడా, మేమంతా మంచోళ్ళమే కదా అంది జలకన్య. మీరంతా మంచోళ్ళే కాదనెవరన్నారు అన్నాడు జలధారి. అందుకే అడుగుతున్నా, మేమంతా ఎవరం అంది జలకన్య. ఇందాకే చెప్పిన కదా, నువ్వేమో చెల్లివి, ఇంకొకరు అమ్మ, మరొకరు దేవత అన్నాడు జలధారి. ఓసి పిచ్చోడా, మేమంతా మంచోళ్ళమే కదా అంది జలకన్య. మీరంతా మంచోళ్ళే కాదనెవరన్నారు అన్నాడు జలధారి. అందుకే అడుగుతున్నా, మేమంతా ఎవరం అంది జలకన్య. ఇందాకే చెప్పిన కదా, నువ్వేమో చెల్లివి, ఇంకొకరు అమ్మ, మరొకరు దేవత అన్నాడు జలధారి. గది కాదేహే, ఇంకోటి అంది జలకన్య. ఇంకోటేంది అన్నాడు జలధారి. దాని తర్వాత అంది జలకన్య. ఇంకోటి దాని తర్వాత గుర్తుకొచ్చింది, మంచోళ్ళు, మీరంతా మంచోళ్ళు అంతేగా అన్నాడు జలధారి. మేమంతా మంచోళ్ళమే కదా, మంచోళ్ళమంతా ఎవరం అంది జలకన్య. మళ్ళా ఏందేన్ని లొల్లి, ఇప్పుడే చెప్పిన కదా మీరంతా మంచోళ్ళు, ఒప్పుకుంటున్నా అన్నాడు జలధారి. అందుకే మీ మొగోళ్లకు గీసింత కూడా తెలివిలేదంట అంది జలకన్య. మా మొగోళ్లకు నిజంగానే తెలివిలేదే అన్నా అనగానే కమ్మగా అనిపించి నిప్పులపై పెట్టిన నెయ్యిలాగా కరిగిపోయి పొయ్యిల పడి చచ్చిపోవాలనిపిస్తుంది చికాకుగా అన్నాడు జలధారి. మేమాడోళ్ళమంతా మంచోళ్ళమన్నామని నీకు కుళ్ళు అంది జలకన్య. వామ్మో, ఇదేదో పెంట చేసేటట్టుంది, ఒప్పుకుంటే పోలే అని మనసులో అనుకొని ముసిముసిగా, అది కాదు సెల్లే, ఏదో ఆలోచిస్తూ పక్కన నువ్వున్నావని యాది మర్చినా, నువ్వన్నట్టు మీ ఆడోళ్ళందరూ మంచోళ్ళేలే, సరేనా అన్నాడు జలధారి. చూసినవా, గా పోరిని వాడు మస్తు సతాయిస్తుండు, వాణ్ణి తొక్కుడు బిల్ల ఆడుకుందామా అంది జలకన్య. గది కాదు సెల్లే, ముందు గాళ్ళేం చేస్తుండ్రో చెప్పు అన్నాడు జలధారి. చెప్పేతందుకేముంది, గా పోరగాడు గా పోరిని సతాయిస్తుండన్నా కదా అంది జలకన్య. అది సత్యం కాకపోవచ్చే
మారు ఆలోచించే అన్నాడు జలధారి. నీకు తెలుసో తెలియదో గా బోరగాడి గురించి? నాకు బాగా తెలుసు. ఓ పారి ఏమైందో తెలుసా? ఆడు గా చెట్టు కింద కూసుని పీక పాడుతుంటే గాని చుట్టూ ఉడతలు, నెమళ్ళు, సిల్కలు, జింకలు, చెప్పడం మర్చిపోయినా, మస్తు మస్తు పోరీలు కూడా కళ్ళు మూసుకొని నిద్రలకు పోతారు. ఏదో మాయ చేసినట్టు మైకంలోకి పోయి జింకలు, నెమళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటాయి. చిత్రం ఏమిటంటే పాములు కూడా గాని పీకపాట ఇని తాగినోనిలాగా తలకాయలు ఊపుతా ఉంటాయి. అందుకే చెప్తున్నా, గాడు పెద్ద మాయగాడు. నాకు కూడా గాని పీకపాటంటే మస్తు ఇష్టమన్నా. గాడు పీక పాడుతుంటే నాకు కూడా ఏదో మత్తుగా అనిపిస్తుంది అంది జలకన్య. అయితే గా పోరడు మంచోడే అన్నాడు జలధారి. గా పోరడు మంచోడా? గట్టెట్ట మంచోడైతాడు? పీక పాడుకుంటూ అందర్నీ మాయ చేసి మోసం చేస్తుంటాడు అంది కోపంగా జలకన్య. మొగోడు సక్కంగా పీక పాడడం కూడా తప్పేనా? మనసులో అనుకున్నాడు జలధారి. ఏంటి గట్టా చూస్తున్నావు? ముందుగా గా పోరగాన్ని తన్ని తగిలేద్దాం పదా అంది జలకన్య. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.